నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. 9/3/2025 నుండి 15/3/2025 వరకు ఈ వారం రోజులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, చేసే వృత్తి సంబంధంగా ఏ రాశి వారికి ఎలా ఉంది, ఏదైనా బాగలేకపోతే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి శనులు, మీనంలో బుధుడు, శుక్రుడు, రాహువు. మిథున, కర్కాటక, సింహ, కన్య రాశులలో చంద్ర సంచారం ఈ విధంగా ఉంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మన్ననలు లభిస్తాయి, బాగుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసే వారికైనా అంత లాభసాటిగా ఈ వారంలో ఉండవు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు. బాగా కష్టపడి చదవాలి, అంటే చదివింది మర్చిపోవడం అలా జరగచ్చు. కాబట్టి బాగా శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యతాభావం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది, బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలమైన సమయం కాదు. విదేశీ ప్రయాణాలు లాభించవు. శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయంగా ఉంది. ఈ వారంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకు పరిచయంగా ఉన్నటువంటి స్త్రీల వలన నష్టం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాకుండా వృధాగా ధన వ్యయం జరుగుతుంది. కాబట్టి ఖర్చులను జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం మంచిది. ఈ వారంలో ప్రతిరోజు ఓం దుం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకోవడం మంచిది. అంతేకాకుండా మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 సమయంలో రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో నిమ్మడప్పలలో అమ్మవారి ఆలయానికి వెళ్లి నిమ్మడప్పలలో దీపం వెలిగించి ఎర్రని పూలతో పూజించి, వచ్చిన వారు ఖడ్గమాల స్తోత్రంతో పూజించి, రాకపోతే ఓం దుం దుర్గాయై నమః అని 9 సార్లు చదివి పూజించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది. రెండవది వృషభ రాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం. పై అధికారుల నుండి మంచి మన్ననలు లభిస్తాయి. వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు. విద్యార్థులకు కూడా అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చదివింది మర్చిపోవడం అలా జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య అవగాహన బాగుంటుంది. ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలమైన సమయంగా లేదు. ఈ వారంలో కడుపుకి, నరాలకి సంబంధించినటువంటి అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా లాభించవు. శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తాయి. ఈ వారంలో ఎక్కువగా అంటే వృధాగా ధన వ్యయం జరగడం, మంచిగా మనం ఎవరికైనా మంచి చెప్పినా కూడా చెడు వెనకాలే వస్తుంది. కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది. అంతేకాకుండా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వద్ద పిండి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది. ప్రతిరోజు గోవింద నామాలను చదువుకోవడం మంచిది. ఒకవేళ చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. మూడవది మిథున రాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు. ఆర్థికంగా అభివృద్ధి ఈ వారంలో తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. బాగా కష్టపడి శ్రమతో ఈ వారం కూడి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. పరీక్షలు రాసేవారు కూడా బాగా చదివి బాగా గుర్తు పెట్టుకుని రాయగలుగుతారు. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసే వారికి కూడా కలిసి రావు, అనుకూలమైన సమయం కాదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం అంత అనుకూలంగా లేదు. అనుకున్నవి పనులు కావు. అంతేకాకుండా వృధాగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం ఎక్కువ జరుగుతుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఈ వారంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిరోజు ఓం లక్ష్మీ నారసింహాయ నమః
ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకోవడం మంచిది. అంటే ఈ వారంలో మంగళవారం రోజు, శనివారం రోజు ఎవరైనా పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది. 4వది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు, బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు. ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు, పరీక్షా కాలంగా ఉంటుంది. అంటే బాగా ఎంత కష్టపడి చదివినా చదివింది మర్చిపోవడం అలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో కూడా ఒకరికొకరి మధ్య అన్యోన్యత భావం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు. ఆరోగ్యం అసలు అంటే కాళ్లకు, నడుముకి సంబంధించినటువంటి అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా ఈ వారం కలిసి రావు. శుభకార్యాల ప్రయత్నాలు అంటే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు. ఈ వారంలో ప్రతిరోజు ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ వారంలో ప్రయాణాలు చేసేటటువంటి తప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే నెమ్మదిగా వెళ్ళడం మంచిది. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని కుంకుమ ధరించి వెళ్ళడం మంచిది. అంతేకాకుండా చదవడం వచ్చిన వారైతే ఈశ్వరుని అష్టోత్తర నామాలు ఉంటాయి, 108 నామాలు ప్రతిరోజు చదువుకోవడం మంచిది. రాకపోతే ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది. సోమవారం రోజు శివాలయంకి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది, బాగుంది. ఏ ఉద్యోగం చేసే వారికైనా ఈ వారం అనుకూలమైన సమయం కాదు, బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉంటుంది, బాగుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం. వారు బాగా చదివింది బాగా గుర్తు పెట్టుకుని రాయగలుగుతారు, చెప్పగలుగుతారు. కుటుంబ సభ్యులందరి మధ్య కూడా అన్యోన్యతాభావం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యపరంగా పర్వాలేదు, మిశ్రమంగా ఉంటుంది, అంత ఇబ్బంది ఏమీ ఉండదు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. మీరు మంగళవారం రోజున, శుక్రవారం రోజున అంటే మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో పసుపచ్చగా ఉండే నిమ్మకాయ తీసుకుని 2 నిమ్మడొక్కలలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంది, బాగుంది. ఉద్యోగస్తులకు కూడా ఏ ఉద్యోగం చేసే వారికైనా ఈ వారం బాగుంటుంది. పై అధికారుల నుంచి మన్ననలు లభిస్తాయి. వ్యాపారాలు చేసేటటువంటి వారికి, ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు, అంత బాగోలేదు. విద్యార్థులకు కూడా బాగా అంటే అనుకూలమైన సమయం కాదు, బాగా ఎక్కువ కష్టపడి చదివితేనే పరీక్షలలో బాగా ఉత్తీర్ణులు కాగలుగుతారు. కుటుంబ సౌఖ్యం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత భావం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కలిసి రావు. వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు, ఆ ప్రయత్నాలు అంత అనుకూలించవు. వీరు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను చదువుకోవడం మంచిది. రాని వారు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది. సోమవారం రోజు ఏకాదశి తిథి వస్తుంది, తప్పకుండా విష్ణాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. తులారాశి. తులారాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ వారంలో ఆర్థికంగా అభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసేటటువంటి వారికి కూడా బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది, అంత అనుకూలమైన సమయం కాదు. వ్యాపారం చేసే వారికి, ఏ వ్యాపారం చేసే వారికైనా బాగుంటుంది, అనుకూలమైన సమయంగా ఉంది. విద్యార్థులకు కూడా బాగుంది, పరీక్షలు వారు చదివినట్లుగా బాగా రాయగలుగుతారు, మంచి ఉత్తీర్ణత తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో ఒకరికొకరికి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ వారంలో ప్రయాణాలు చేసేటప్పుడు నెమ్మదిగా ఉండడం మంచిది, ఇబ్బందులు కలగవచ్చు. అంతేకాకుండా ఏదైనా అంటే ఎక్కువ మొత్తంలో బంగారం, డబ్బులు అలా ఒక చోటు నుంచి ఒక చోటుకు తీసుకువెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించడం మంచిది. అవి
పోవడానికి వాటి నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఇష్ట దైవాన్ని ప్రార్థించి బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది. ఆరోగ్య సంబంధంగా అనుకూలమైన సమయంగా ఉంది, బాగుంది. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారంలో కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు, ఈ వారం కలిసి రావు. వీరు ప్రతిరోజు ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని 27 సార్లు చదువుకోవడం మంచిది. సోమవారం రోజు శివాలయంకి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అభివృద్ధి కలిగినటువంటి సమయం కాదు, బాగులేదు. ఉద్యోగస్తులకు కూడా చేసేటటువంటి ఉద్యోగంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం కలిసి రావు, అనుకూలంగా లేదు. విద్యార్థులకు కూడా బాగా కష్టపడి చదివితేనే వారికి మనస్సు దాని మీద నిలబడుతుంది, అనుకూలంగా లేదు. కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృధాగా ధన వ్యయం జరుగుతుంది. ఆరోగ్య సంబంధంగా కూడా కడుపుకి తలకు సంబంధించినటువంటి అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా లేదు, అంటే కలిసి రావు. వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి బాగుంది, అనుకూలమైన సమయంగా ఉంది. ఈ వారంలో ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ మంత్రాన్ని ఒక 9 సార్లు చదువుకోవడం మంచిది. అంతేకాకుండా సోమవారం రోజు శివాలయంకి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంది, బాగుంది. ఉద్యోగాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయంగా ఉంది. పై అధికారుల నుంచి కొన్ని మన్ననలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. వారు కష్టపడి బాగా చదివి మంచి పరీక్షలలో మంచి ఉత్తీర్ణులు కాగలుగుతారు. కుటుంబంలో సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది. కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగులేదు. ఈ వారంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, కలిసి రావు. వివాహాది శుభకార్యం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి. ఈ వారం అనుకూలంగా ఉంది. వీరు ప్రతిరోజు ఓం రామ్ గురు దత్తాత్రేయ నమః ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకోవడం మంచిది. ఎవరైనా లేని వారికి, లేకపోతే అంటే ఆలయం దగ్గర అలా అడుక్కునే వాళ్ళు, భిక్షగాళ్ళు ఉంటారు కదా, వారికి పసుపచ్చని ఆహార పదార్థాలను సమర్పించడం మంచిది. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది, అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు కూడా చేసేటటువంటి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు. బాగా కష్టపడి చదవాలి, చదివింది మర్చిపోవడం, రాయలేకపోవడం అలాంటివి ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబంలో కుటుంబ సభ్యులందరి మధ్య అవగాహన బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంటుంది. అంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు చిన్నగా నెమ్మదిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయం. వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. ప్రతిరోజు గోవింద నామాలను చదువుకోవడం మంచిది. రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు, కొంత అంటే మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు. బాగా కష్టపడి చదవాలి. కుటుంబంలో కూడా అవగాహన లోపం ఎక్కువగా ఉంటుంది. ఒకరికొకరికి మధ్య అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం బాగుండదు. ఈ వారంలో తలకు సంబంధించిన, కడుపుకి సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా కలిసి రావు. ఈ వారం వారికి అంత అనుకూలంగా లేదు. వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి. ఈ వారంలో ప్రతిరోజు ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది. సోమవారం రోజు శివాలయంకి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తర్వాత మీనరాశి. మీనరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కరమైనటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా
ఈ వారం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారం చేసే వారికి కూడా, ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు. చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య అన్యోన్యత లోపం ఉంటుంది. అవగాహన తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాలలో బయటకు వెళ్లేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది. ఆరోగ్యం కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు. కొన్ని దెబ్బలు తగులుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు. అనుకూలమైన సమయం కాదు. వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. అనుకూలమైన సమయంగా ఉంది. మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శించుకోవడం మంచిది. ఈ వారంలో మనకి సోమవారం అనగా రేపటి రోజున ఏకాదశి తిథి వస్తుంది. ఫాల్గుణ మాసంలో ఏకాదశి తిథిన హరిహరాదులను అంటే శ్రీ మహావిష్ణువును ప్లస్ ఈశ్వరుణ్ణి ఇద్దరిని పూజిస్తే మనకు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మనకి కొన్ని గండాలు కానీ అనుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా రేపటి రోజున తప్పకుండా ఉసిరి చెట్టు వద్ద దీపం పెట్టి ఉసిరి చెట్టుని పూజించాలి. పూజించినట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం బాగా కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.